సాధారణంగా మనం టీ తాగిన తర్వాత టీ డికాప్షన్ వడగట్టిన తర్వాత ఆ పిప్పిని పడేస్తూ ఉంటాం కదండి. లేదంటే చెట్లకు వేస్తూ ఉంటాము. అలా కాకుండా పట్టీలకు మెరుగు పెట్టుకోవచ్చండి చాలా సింపుల్‌గా. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదండీ ఎంత నల్లగా అయిపోయాయో పట్టీలనేవి ఒక నెల, 2 నెలలకే నల్లగా అయిపోతూ ఉంటాయండి. జ్యువెలరీ షాప్‌లో మనము డబ్బులు పెట్టి మెరుగు పెట్టించుకుంటూ ఉంటాము. అలాగా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనం మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే డికాప్షన్ వడగట్టిన తర్వాత వచ్చే పిప్పితోటి మనము పట్టీలకు మెరుగు పెట్టుకోవచ్చు. ఎలాగనేది చూసేయండి. నా దగ్గర టీ డికాప్షన్ వడగట్టినటువంటి పిప్పి లేదు కాబట్టి నేను ఇప్పుడు డికాప్షన్ అయితే పెడుతున్నానండి. డికాప్షన్ వడగట్టిన తర్వాత పిప్పి ఉంటుంది కదండి, అదే పిప్పిలో ఇంకాస్త వాటర్ వేసి ఇదే మెథడ్లో మీరు పట్టీలకు మెరుగు పెట్టుకోవచ్చండి. ఓన్లీ పట్టీలే కాదండి, పూజా సామాగ్రి అంతా వెండి వస్తువులు ఏవైనా సరే ఇదే విధంగా మెరుగు పెట్టుకోవచ్చు. దీనికోసం కొద్దిగా టీ పొడి వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి. పూజా సామాగ్రి మనం ఎక్కువగా శ్రమ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ మెథడ్లో చాలా సింపుల్గా మెరుగు పెట్టుకోవచ్చు. కొద్దిగా వాటర్ అనేవి బాగా మరగాలి. పెద్ద పెద్ద దీపాలు ఇలాంటివి మెరుగు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని కొద్దిగా ఎక్కువ డికాప్షన్ పెట్టుకోండి. నేను ఓన్లీ పట్టీలకు మాత్రమే కాబట్టి జస్ట్ ఈ చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా. ముందే పట్టీలు వేయొద్దండి, కొద్దిగా ఈ విధంగా మరగాలి బాగా. చాలా మంచిగా మెరుగు పెట్టుకోవచ్చండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మరిగేటప్పుడు పట్టీలు వేసుకోవాలండి. ఎన్ని జతలైనా సరే ఒకేసారి మనం మెరుగు పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాగా టీ డికాప్షన్ మరిగేటప్పుడు పట్టీలను వేసి కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ ఉండాలండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇది ఒక్క మెథడే కాదండి, ఇంకా చాలా మెథడ్స్లో మనము వెండికి మెరుగు పెట్టుకోవచ్చు. రోల్డ్ గోల్డ్ వస్తువులు కూడా నల్లగా అయిపోయాయని పక్కన పడేయకుండా మరుగు పెట్టుకోవచ్చండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంకా నేను డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తానండి. ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిసేపు అటు ఇటు బాగా కదపాలండి. ఒక 2 మినిట్స్ పాటు అదేవిధంగా కదిపిన తర్వాత ఇందులో వంట సోడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వంట సోడా వేయంగానే ఈ విధంగా పొంగులాగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఇందులోంచి పట్టీలు సపరేట్ చేసుకోవాలండి. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈ డికాప్షన్ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక పాత బ్రష్ తీసుకుని కొద్దిగా సోప్ తీసుకున్నానండి, బట్టల సోపు. లేదంటే లిక్విడ్ సర్ఫ్ ఎక్సెల్ ఉంటుంది కదండి, లిక్విడ్ అయినా తీసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ అయినా తీసుకోవచ్చు. లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, గిన్నెలు శుభ్రం చేసే విమ్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బట్టల సోప్ తీసుకున్నా. కొద్దిగా బట్టల సోప్ తీసుకొని మనం తయారు చేసినటువంటి లిక్విడ్ని కొద్దిగా అద్దుకుంటే ఈ విధంగా పాత బ్రష్ తోటి శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా ఒక సైడ్ అంతా రుద్దిన తర్వాత నెక్స్ట్ అటుపక్కకు తిప్పి అటుపక్క కూడా అది సేమ్ ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఎన్ని పూజా సామాగ్రిలైనా చిటికలో వాష్ చేసుకోవచ్చండి, మెరుగు పెట్టుకోవచ్చు. జ్యువెలరీ షాప్లో మెరుగు పెట్టించుకోవడం వల్ల ఏంటంటే తరుగుపోతుందండి, గ్రామ్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి, వెండి వస్తువులు వెయిట్ తగ్గుతూ ఉంటాయి. మనం ఈ విధంగా ఇంట్లో మరుగు పెట్టుకోవడం వల్ల ఎలాంటి వెయిట్ తగ్గవు. ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అంతా రుద్దేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా రుద్దేయాలి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో పట్టీలకు మెరుగు పెట్టుకోవచ్చు.
పట్టీలు బాడీలో ఉన్నటువంటి హీట్ వల్ల ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువ రోజుల వరకు అసలు బ్లాక్ అవ్వవు, కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే పెట్టుకున్న ఒక వారానికి చాలా బ్లాక్గా అవుతూ ఉంటాయి. ఇక వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసేయటమే. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, చాలా బ్లాక్గా అయిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఒకసారి అంతా రుద్దేసి వాటర్లో డిప్ చేసేయటమే. ఇక మళ్ళీ ఒకసారి మంచినీళ్ళలో ఈ విధంగా వాష్ చేసుకున్నామంటే ఇక అంతే అండి. ఎంతో నీట్గా 2 నిమిషాల్లో మనము పట్టీలకు ఇంట్లోనే మరుగు పట్టుకోవచ్చు, అది కూడా టీ డికాప్షన్ తోటి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. 5 నిమిషాల్లో మనము ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి అలా వెళ్తున్నా కూడాను పట్టీల్ని 5 నిమిషాలు ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. వీడియో స్టార్టింగ్లో ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఈ టిప్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి. టీ డికాప్షన్ వడగట్టిన తర్వాత ఎలాగో పిప్పిని పడేస్తుంటాము లేదా మొక్కలకి వేస్తూ ఉంటాము. ఈ విధంగా మీరు అదే పిప్పిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరుగు పట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటాయి చూడడానికి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.